సో ఆ కాలనీ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలౌ చేయవు. సో అది లాస్ట్ అండ్ హంగ్రీ ఉంటుంది. తర్వాత దానికంటూ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది టెరిటోరియల్ కాదు. సో అక్కడ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే అలాంటి సిచ్యువేషన్ లో డాగ్ బైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే బేసికలీ మీరు అనేది షెల్టర్స్ లో అయ్యే పరిస్థితి ఇది, లేకపోతే షెల్టర్స్ లో షెల్టర్స్ లో కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తీసుకెళ్లి ఇక్కడ కాలనీ డాగ్స్ ని వేరే పంజగుట్టలో వదిలేస్తారు అనుకోండి, అక్కడ వాటికి వీటికి పడకుండా పడదు. అక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వాటికి ఇంకొకటి ఏంటంటే వాటికి ఫుడ్ దొరకదు. ఎందుకంటే డాగ్స్ అనేవి టెరిటోరియల్. అవి వాటి ఉండే ప్రాంతంలో అవి ఫుడ్ ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుని వాటంతా స్వతంత్రంగా ఫుడ్ తీసుకుని తినగలవు. సో ఇవి దొరకకపోవడం వల్ల అట్లాంటి అగ్రెషన్ అనే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే నీరు, ఫుడ్ అనేది డాగ్స్ కి చాలా మస్ట్ అండ్ షుడ్. సమ్మర్ లో కూడా ఈ టైంలో కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ వాటికి. ఏమంటే మీరు డాగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఒకటి అరా అయినా కూడా ఈ సంఘటనలు చూసినప్పుడు మీకు ఇబ్బందికరంగా లేదా? కంపల్సరీ చిన్న తీసుకుంటామండి. పిల్లలండి, అవును, చిన్న కంపల్సరీ పిల్లలు రోడ్ల మీద తీసుకుంటాము. ఆడుతుంటే కుక్కలు వచ్చి అది కుక్కల్ని కూడా అనడం లేదు, ఆ పరిస్థితులను అంటున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి. కంపల్సరీ బాధ్యత వహించాలి మేడం. బాధ్యత వహించాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి ఉండాలి. ఎందుకంటే మనం ఏబీసీ ఎందుకు చేయాలండి గవర్నమెంట్ అన్నిటికీ చెప్పండి. ఎందుకంటే 2001 లో మనకి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది యానిమల్ బర్త్ కంట్రోల్ గైడ్ లైన్స్. ఎందుకంటే ఒకవేళ డాగ్స్ అనేవి ఎక్కువైపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుందని యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అనేది 2001 లో ఫామ్ చేశారు. అప్పటికి డాగ్ పాపులేషన్ ఎక్కువ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు డాగ్ పాపులేషన్ ఎక్కువైంది, ఇబ్బంది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇబ్బంది స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేశారు. యాక్చువల్లీ అక్కడ చనిపోయిన పాప కూడా రేబీస్ వల్ల కాదు, అది వేరే సమ్ ఇష్యూ వల్ల చనిపోయారు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాల్ని ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.